గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో టేకు చెట్ల దొంగతనానికి పాల్పడిన దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లు గంగనాయుడు మాట్లాడుతూ సుమారు 16 లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తిని దొంగలించడానికి అధికార పార్టీ అండదండలే కారణమని విమర్శించారు. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడి భాగస్వామ్యం ఉన్నట్లు వార్తలు వస్తున్నా స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నియోజకవర్గంలో భూ కబ్జాలు అక్రమాలు పెరిగాయని మండిపడ్డారు. ఘటన జరిగి 15 రోజులు దాటినా అటవీ శాఖ పోలీస్ శాఖలు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీ మరియు డిఎఫ్ఓ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. పార్వతీపురం మండలం అడారి గ్రామంలో హై స్కూల్ ఆవరణలో టేకు చెట్లు నరికివేశారు. ఈ టేకు చెట్లు సుమారు 8 లక్షల రూపాయలు విలువ దాటి ఉన్న టేకు చెట్లని దొంగతనంగా నరికివేసేయడం అనేది చాలా దుర్మార్గం. దాదాపు ఒక 15-20 రోజుల నుంచి పత్రికల్లో గాని మీడియాలో గాని సోషల్ మీడియాలో గాని వరుసగా టేకు చెట్లు దొంగేసుకెళ్ళిపోయారు. ఈరోజు బంగారం దొంగేయచ్చు, లేదా ఇంకొక వస్తువు దొంగేయచ్చు. టేకు చెట్లు దొంగేయడం అనేది ఇంత ఘోరం ఎక్కడా చూడలేదు. ఇది మన్యం జిల్లాలోనే జరిగింది. అలాగే పత్రికల్లో కానీ మీడియాలో కానీ మేము చూసింది. దీని వెనుక అధికార పార్టీ నాయకులు తెలుగుదేశం నాయకులు ఉన్నారని బహిరంగంగా వస్తున్నా, ముఖ్య సూత్రధారి దీని వెనుక ఉన్నారని చెప్పి పత్రికల్లో వస్తున్నా ఇంతవరకు అధికార పార్టీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీనిపై స్పందించకపోవడానికి ప్రజల్లో అనేకమైన అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ మీద ఉంది, తెలుగుదేశం పార్టీ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఈరోజు అధికారులు అటవీ శాఖ అధికారులు స్పందించి నోటీసులు ఇచ్చారని లేకపోతే కేసులు నమోదు చేస్తారని చెప్పి పత్రికల్లో వాటిల్లో వస్తుంది. కానీ పోలీసు వారు ఎటువంటి చర్య తీసుకున్నట్టు ఎక్కడా మాకు పత్రికల్లో రాలేదు. ఒకవేళ తీసుకుంటే చాలా మంచిది, కానీ తీసుకోకపోతే వెంటనే అటవీ శాఖ అధికారులు అలాగే పోలీసు అధికారులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు నమోదు చేసి ఎవరైతే 3 ఆసాములు ఉన్నారు, గంట సాయిబాబా అలాగే చంద్రమౌళి లక్ష్మణరావు అని చెప్పి వీళ్ళ 3 మీద అభియోగం ఉందని చెప్పి అటవీ శాఖ వారు నోటీసులు జారీ చేయడం జరిగింది. వీళ్ళు అనామకులు, వీళ్ళకేమి పెద్దగా తెలిసిన వాళ్ళు కాదు. లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తి ప్రభుత్వ స్థలంలో ఉంది, దొంగతనంగా కొట్టుకెళ్ళిపోవడం అంటే దీని వెనక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. ఆ తలకాయల్ని పోలీసు వారు అటవీ శాఖ వారు సమగ్ర దర్యాప్తు జరిపి ఆ తలకాయలను కూడా బయటికి తీసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.